హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు పైన థంబ్నెయిల్ లో ఒక టాబ్లెట్ చూపించాను కదా. సో ఆ టాబ్లెట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేసేది సిస్టోపిక్ కంపెనీ. ఆ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. టాబ్లెట్ లో ఉన్న విటమిన్ గురించి యాజ్ ఏ ఫార్మసిస్ట్ గా నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పి నా మెడికల్ నాలెడ్జ్ ని ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆ టాబ్లెట్ వాడాలనుకున్నారనుకోండి, మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే చాలా మంది హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, రసాయనాలు, ఆయిల్స్ రకరకాలన్నీ వాడుతూ ఉంటారు. బట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి రాదు, మళ్ళీ రీప్లేస్ అవ్వటం అట్లాంటివి ఏమీ జరగట్లేదు. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి ఏదైనా ఉంటే ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికోసమనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ మీలో ఇంకా ఏదైనా డౌట్ ఉండి ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్ లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే ఫోన్ కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకుని డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి. ఒక ఫార్మసిస్ట్ గా నేను మీకు మంచి సజెషన్ అయితే ఇస్తా. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయోటిన్ టెస్ట్ చేయించుకోండి. విటమిన్ B7. ఈ విటమిన్ B7 బయోటిన్ డెఫిషియన్సీ కారణంగా మీకు హెయిర్ లాస్ ఉంటుంది అండ్ స్కిన్ ర్యాషెస్ ఉండటము, ఈ నెయిల్స్ కొంచెం పగుళ్ళు రావటము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడతా ఉంటాయి బయోటిన్ డెఫిషియన్సీ కారణంగా. ఒకవేళ మీరు ఆ బయోటిన్ కనుక డెఫిషియన్సీ వచ్చింది అని అంటే అప్పుడు మీరు ఈ బయోటిన్ టాబ్లెట్స్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు బయోటిన్ డెఫిషియన్సీయే లేదు, మీకు మళ్ళీ హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఇవి యూజ్ చేసుకోవటం వల్ల పెద్దగా యూజ్ అయితే కనపడదు. పెద్దగా అయితే యూజ్ కనపడదు, ఎంతో కొంత అయితే కనపడవచ్చు. బట్ నేను చెప్పలేను అంత క్లియర్గా. అయితే అసలు ఈ బయోటిన్ కి, ఈ హెయిర్ లాస్ కి, ఈ హెయిర్ కి అసలు ఏంటి సంబంధం అని అంటే, మీకు మీ హెడ్ మీద ఉన్న ప్రతి ఒక్క వెంట్రుకలో కెరాటిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అని అంటే హెయిర్ ఎలాస్టిక్, హెల్త్ కి, స్ట్రెంగ్త్ కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మీ హెయిర్ ఇలా వంచిన, డౌన్ చేసిన, కిందికి పైకి ఎలా అన్నా కానీ బ్రేక్ అవ్వకుండా కాపాడేది ఏంటి అని అంటే ఆ కెరాటిన్ అనే ప్రోటీన్ అన్నమాట. ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ సింథసిస్ లో ఈ బయోటిన్ అనేది ఎసెన్షియల్ పాత్ర వహిస్తుంది. సో ఎప్పుడైతే మీకు బయోటిన్ డెఫిషియన్సీ వస్తుందో కెరాటిన్ తగ్గిపోతుంది కదా. సో అప్పుడు హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మెయిన్ మెకానిజం. కొంతమంది ఉంటారు ఏంటి, బయట తిరుగుతూ ఉంటారు. సో కొన్ని రకాల యూవీ రేస్, కాలుష్యము, వేడి వల్ల అట్లా మీకు వెంట్రుకలు బాగా రాలిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ బయోటిన్ ని తీసుకోవటం వల్ల కెరాటిన్ మళ్ళీ నార్మల్ స్థాయికి చేరి మీ హెయిర్ అనేది రీప్లేస్ అవుతుంది అనమాట. అది మెయిన్ పాయింట్. సో అయితే ఇప్పుడు ఈ బయోటిన్ అనేది మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ లో విటమిన్ B7 కి సంబంధించిన వాటర్ సాల్యుబుల్ విటమిన్. సాధారణంగా ఇది డైలీ రిక్వైర్మెంట్ గా మనకి 35 మైక్రోగ్రామ్స్ మన బాడీకి కావాలి. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, సో దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఈ బయోటిన్ కి సంబంధించిన ఫస్ట్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఈ బయోటిన్ ఏ ఫుడ్ లో ఎక్కువగా ఉంటుంది అనేది ఆ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఒకవేళ మీకు రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పటికీ మీకు హెయిర్ ఫాల్ తగ్గలేదు అని అంటే అప్పుడు మీరు సప్లిమెంట్స్ కి వెళ్ళండి. సో సప్లిమెంట్స్ అయితే మీకు మీ హెయిర్ ఫాల్ కండిషన్ బట్టి ఈ బయోటిన్ అనేది మీకు ఎంత డోస్ వరకు తీసుకోవాలి, ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి అనేది మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బయోటిన్ టాబ్లెట్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు రిజల్ట్ కనబడేసరికి 1 or 2 months టైం పట్టిద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హెయిర్ తో పాటుగా మీకు మీ నెయిల్స్ బాగా పెరగటం స్టార్ట్ అవుతుంది అండ్ స్కిన్ కూడా గ్లోగా ఉండటం మీరు గమనిస్తారనమాట. సో అది ఇంకపోతే ఫైనల్ గా ఈ బయోటిన్ వల్ల మీ శరీరానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఎందుకు అనంటే ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కనుక మీ బాడీలో ఎక్కువ టైం అనేది ఉండదు, ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే
ఇందాక నేను చెప్పిన విధంగా చేయండి. ఈ వీడియో హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. ఇలాంటి బాధలతో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూట్యూబ్ ప్రమోట్ చేయబడుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.